ఈ కలియుగంలో ఉండేటటువంటి ప్రబల శక్తి ఇదే. మహానుభావుడు ధర్మరాజు గారితో మహర్షి చెప్పిన మాటలు. కామక్రోధములు రెండు పీడించేస్తాయి, ధర్మబద్ధములు కావు. దీనివల్ల ఏమైపోతాడంటే మనుష్యుడు మళ్ళీ కొన్ని కోట్ల జన్మల పాటు తిరియక్కువగా వెడతాడు. మనుష్య జన్మ ఎన్నాళ్ళు ఉంటుందండి? మహా ఉంటే 70, కాకపోతే 80, పోని పూర్ణాయుర్దాయం ఉంటే 100. ఉంటే మాత్రం అందరూ కంచికామకోటి పీఠాధిపత్యం వహించిన చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారిలా అపారమైన జ్ఞాపక శక్తితో ఉంటారా? ఉండరు. 80 ఏళ్ళు వచ్చేటప్పటికి విస్మృతి వచ్చేస్తుంది, గుర్తుండదు. తాళం ఎక్కడ పెట్టాడో గుర్తుండదు, వీడెవరో గుర్తుండదు, వాడెవరో గుర్తుండదు, ఏం మాట్లాడాడో గుర్తుండదు, చెవులు వినపడ్డం తగ్గిపోతుంది, కళ్ళు తగ్గిపోతుంది, శరీరము జర్జరీభూతం అవుతుంది. అప్పుడు అటువంటి స్థితిలో అన్ని జ్ఞాపకం ఉంటాయని నమ్మకం లేదు. 20 ఏళ్ళు వచ్చే వరకు శాస్త్ర పరిజ్ఞానం కలగదు. మిగిలినవి 60 ఏళ్ళు, సగం నిద్రలో పోయింది. ఇక మిగిలింది 30 ఏళ్ళు. సంసార పోషణలో 20 ఏళ్ళు పోయింది, మిగిలింది 10 ఏళ్ళు. 10 ఏళ్లలో మిగిలినవి ఎన్ని కార్యక్రమాలు ఉన్నాయి? ఎక్కడ భగవద్భక్తి, ఎక్కడ నిలబడుతుంది? అందుకే అసలు అమ్మవారి అనుగ్రహం కలిగినటువంటి వాడికి ఉండేటటువంటి లక్షణమేమి అంటే, వాడు నిరంతరము పరిశీలనాత్మకమైనటువంటి దృష్టితో ఉంటాడు. ధర్మం వైపుకి అడుగు వేస్తాడు తప్ప అధర్మం వైపుకి అడుగు పడకుండా ఆవిడ జాగ్రత్తగా పుదివి పట్టుకుని ఎప్పుడూ ధర్మం గురించి ఆలోచించేటట్టుగా చేస్తుంది. అది మనిషిని రక్షిస్తుంది. నేను ఎందుకు ఈ మాట అంటున్నానో మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. మనుష్య జన్మ యందు పునర్జన్మని పరమేశ్వరుడు నిర్ణయము చెయ్యడు. ఇది ప్రాణప్రదం ఈ సిద్ధాంతం. మనుష్య జన్మలో మళ్ళీ వచ్చే జన్మలో నేనేమవుతాను ఈశ్వరుడు ప్రమేయం పెట్టుకోడు. నేనే ప్రమేయం, నేనే తీర్పు చెప్పుకుంటాను. ఎలా? ఇదే భాగవతంలో రుచి వాసన అంటారు. ధన్య అన్న నామానికి భాస్కరరాయల వారు లలితా సహస్రంలో వ్యాఖ్యానం చేశారు. మనసు ఊపిరి మీద ఆధారపడుతుంది, ఆలోచనలు మనసు మీద ఆధారపడతాయి. ప్రతి విషయం చేసినవన్నీ మనసు గుర్తు పెట్టుకుంటుంది. రుచి వాసన అనుభవిస్తుంది, వాసన గుర్తు పెట్టుకుంటుంది, మెల్లిమెల్లిగా వదిలేస్తుంది, కొన్నిటిని పట్టుకుంటుంది. బాగా తనకిష్టమైనదేదో దాని మీద నిలబడిపోయినప్పుడు ఆఖరి ఊపిరిలో ఆఖరిసారి మనసు కదులుతుంది. ఆఖరి కదలికలో తనకు అత్యంత ప్రీతిపాత్రమైనదేదో దాన్ని స్మరిస్తుంది. ఈశ్వరుడు అడుగుతాడు జీవుణ్ణి, నిన్నేళ్లు బ్రతికించాను, ఏది స్మరించావు చివర? ఆయన దగ్గర అబద్ధం ఎలా చెప్తావు? కుదరదు. ఇన్నేళ్లు బ్రతికావు, ఆఖరిన దేన్ని స్మరించావు? స్వామి, నా పొలం గుర్తొచ్చింది, తిరియక్కుక. దానికి మనుష్య జన్మ ఎందుకురా? ఐశ్వర్యం గురించి ఆలోచించుకుంటూ కూర్చోడానికి వెళ్ళిపోమంటాడు. తిరియక్కంటే భూమికి అడ్డంగా పుట్టి అడ్డంగా పెరుగుతుంది, ఇక కర్మాధికారం లేదు. మనుష్య జన్మ యొక్క గొప్పతనం ఏమిటో అప్పుడు తెలుస్తుంది.